రెడ్డి గారు ముఖ్యంగా గతంలో జగన్ హయాంలో టీడీపీ వాళ్ళని ఎలా టార్గెట్ చేశారో, చంద్రబాబు నాయుడు సతీమణిని కానివ్వండి, మిగతా విషయాల్లో కానీ ఎలా టార్గెట్ చేశారో ఇప్పుడు కూడా ఇంచుమించుగా అలాగే టార్గెట్ చేస్తున్నారు. ఒక రకంగా కక్ష తీర్చుకుంటున్నారేమో అనిపిస్తుందనే విధంగానే ఇప్పుడు బాలకృష్ణ వ్యాఖ్యలు ఉన్నాయనుకోవచ్చా? ఇప్పుడు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున కొన్ని మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేశాడండి. ఎందుకు అనంటే కొంతమంది రాజకీయ ప్రత్యర్థులను తిట్టడానికి కొన్ని మంత్రిత్వ శాఖలు, కొంతమంది మంత్రులు పని ఏంది అంటే వాళ్ళ శాఖ పని ఒక రాజకీయ నాయకుడిని టార్గెట్గా తిట్టడం. ఇది ఇప్పుడు పేరుని నాని, అదేవిధంగా గుడివాడ అమర్నాథు, దాడిశెట్టి రాజా, వీళ్ళు మంత్రులు. వీళ్ళ పని ఏంది పవన్ కళ్యాణ్ తిట్టడం ఆ రోజున. ఆ విధంగా ఈ అదేవిధంగా జోగి రమేష్, లేకపోతే మిగతా వాళ్ళు రోజా, అంబటి, కొడాలి నాని, రోజా, అంబటి, వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు తిట్టడం. అదేవిధంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ, వీళ్ళ పని ఏంది చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని తిట్టడం. ఈ విధంగా ఏకంగా తిట్టడానికే మంత్రిత్వ శాఖలు ఏర్పాటు చేశాడు, ప్రోత్సహించాడు. ఆ విధంగా తిట్టటమే పనిగా వాళ్ళకి అప్పు చెప్పాడు. అప్పు చెప్పినప్పుడు ఏం చేయాలి ఇంకోళ్ళు? మరి వాళ్ళ నాయకుడి మెప్పు పొందడం కోసం ఎంత ఎక్కువ తిడితే అన్ని మార్కులు పడతాయి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర అని ఆ రోజున తిట్టారు. మీకు ఒక బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి జోగి రమేష్ తిడుతుంటే జగన్మోహన్ రెడ్డి నవ్వుతూ ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా అసెంబ్లీలో జరిగినటువంటి చంద్రబాబు నాయుడు సతీమణి మీద వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి అదే సభలో ఉన్నాడు. ఆ సభలో ఆ రోజున దుశ్శాసన పరము తరహాలో ఆ సభ కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన నాయకుడు ఆదేశాల మేరకు ఆ రోజున మంత్రులు, నాయకులు ఈ విధమైన ఇష్టారీతిలో భాష అంతా ఈ దిగజారుడు భాషను వాడినటువంటి పరిస్థితి ఉంది. మరి అందుకే కదా ప్రజలు ఈ విధమైన తీర్పు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడు? మనం ఇంకేముంది, జనానికి డబ్బులు వేస్తున్నాం, బటన్ నొక్కితే వాళ్ళు కూడా మనకు బటన్ నొక్కి మళ్ళీ ఓట్లు వేస్తారు, మాకు 150 నుంచి 175కి పోతామని సిద్ధం సభల్లో ప్రకటించుకున్నాడు. మరి ఎందుకని 11కు పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి? కారణం ఇదే. నువ్వు డబ్బులు ఇవ్వటం కాదు జగన్మోహన్ రెడ్డి, కనీసం ప్రజాస్వామ్యతంగా పరిపాలించడం నేర్చుకో. ఇంకా పరిపాలన అంటే ఇంకా చాలా రకాలు ఉన్నాయి. నువ్వు ప్రజల దగ్గరకు కూడా రాకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది, అన్ని వర్గాల వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నారు అనే దాని మీద ఈయన అప్రజాస్వామికమైనటువంటి చర్యల్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్లే కాదండి, అసలు ప్రజాస్వామికవాదులు, న్యూట్రల్గా ఉండే పీపుల్, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేసినటువంటి వాళ్ళు కూడా అంగీకరించలేదు. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజున నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు, ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరావు అని 11 సీట్లకు పరిమితం చేశారు. మరి ఇప్పుడు కూటమికి 164 ఇచ్చారు. మరి వీళ్ళు చేస్తుంది ఏంది? వాళ్ళ మీద పోటీపడి మరి ఇక్కడ కూడా నాయకత్వం ఎవరైతే చంద్రబాబు నాయుడు కానివ్వండి, అదేవిధంగా మిగతా ఈ కూటమికి సంబంధించిన నాయకత్వము వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలని, మంత్రుల్ని ఈ తరహాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయటము, విమర్శలు చేయటము, దిగజారుడు వ్యాఖ్యలు చేసేటువంటి విషయంలో ప్రోత్సహిస్తోంది అని బలంగా అనుమానాలు ఉన్నాయి ఈ రోజున. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే బాలకృష్ణ ఆవేశంగా మాట్లాడి ఉండొచ్చండి. బాలకృష్ణ ఆవేశంగా మాట్లాడతాడని అందరూ అనుకుంటారు. ఓకే, మాట్లాడిన తర్వాత సరిదిద్దాల్సినటువంటి శాసనసభాపక్ష నేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎందుకు సరిదిద్దలేదు? ఒకవేళ ఇది తప్పు అనే ఆలోచన జరిగింది, నేను ఏదో మాట్లాడారు, చంద్రబాబు నాయుడు మిగతా మంత్రులు వాళ్ళందరి మీద, ఎమ్మెల్యేల మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు అని ఈ రోజున ప్రముఖంగా పేపర్లో లీకేజీలు ఇచ్చారు. అంటే ఏంటి అని మీరు వ్యక్తిగతమైనటువంటి ఎజెండాలతో ఏది పడితే అది మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు, కూటమికి కూడా ఇబ్బందులు వస్తున్నాయి. మరి అన్ని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు ఇవన్నీ లీకులు ఇచ్చారు, పేపర్లలో వచ్చేటువంటి విధంగా చేశారు. మరి ఈ విధంగా తప్పు, మరి బాలకృష్ణ మాట్లాడేటువంటి వ్యాఖ్యలు తప్పు అనేటువంటి విషయాల మీద నేరుగా ఒక సీఎం కార్యాలయం నుంచి ఒక ప్రకటన రిలీజ్ చేయొచ్చుగా, అదేవిధంగా స్పీకర్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన రిలీజ్ చేయొచ్చు. ఈ రోజున అసెంబ్లీ జరుగుతోంది, అసెంబ్లీ ఉంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో స్పీకరు జరిగినటువంటి పరిణామాల మీద రఘురామకృష్ణరాజు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు సరైనటువంటిది కాదు, బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు, బాలకృష్ణ వ్యాఖ్యల్ని అదేవిధంగా కామినేని శ్రీనివాస్ తన వ్యాఖ్యల్ని మరి రికార్డు నుంచి తొలగించమన్నాడు కాబట్టి వాళ్ళిద్దరి వ్యాఖ్యల్ని మేము రికార్డుల నుంచి తొలగిస్తున్నాం అని స్పీకర్ ప్రకటించవచ్చుగా. అంటే ఇక్కడ స్పీకరు అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ఈ వ్యాఖ్యల్ని తొలగించటం అనేటువంటి అంశం మీద నిర్ణయం తీసుకోకపోయినా, అదేవిధంగా బాలకృష్ణ కూడా తన తప్పును అంగీకరించి పొరపాటు జరిగిందని అంగీకరించకపోయినా సరే, దీన్ని ఉద్దేశపూర్వకంగా వీళ్ళు సమర్థిస్తున్నారు అని ప్రజలు భావించాల్సి ఉంటుంది. ఇది అన్నటువంటి బాలకృష్ణకి ఎంత డ్యామేజో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు కూడా ప్రజలు వీళ్ళు కూడా ఈ విధమైనటువంటి తప్పుల్ని సమర్థిస్తున్నారు అనేటువంటి విషయానికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా శాసనసభ యొక్క హుందాతనాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత వీళ్ళకుంది. ఈ రోజున అయిపోతే సమావేశాలు అయిపోతాయి, మళ్ళీ మళ్ళీ రేపు శీతాకాల సమావేశాలే. ఎప్పుడు మళ్ళీ ఒక 5 రోజులు 10 రోజులు జరుగుతాయి. ఏదో జరుగుతున్నాయండి. ప్రజల సమస్యల మీద చర్చలు లేవు, ప్రజలకు సంబంధించినటువంటి సాధక బాధకాల మీద మాట్లాడేది లేదు. ఎందుకోసమనంటే ఆ ప్రతిపక్షం వాళ్ళేమో మాకేం ప్రత్యేక హోదా కావాలి, మా జగన్మోహన్ రెడ్డికి అప్పుడు ముఖ్యమంత్రి ఎలా ఉన్నప్పుడు ఎలాగిచ్చారో అలాంటి ప్రత్యేక హోదా స్థానం కావాలి అసెంబ్లీలో. మేము చంద్రబాబు నాయుడు ఎంతసేపు మాట్లాడితే అంతసేపు మాట్లాడించాలి, అదే విధంగా పవన్ కళ్యాణ్ ఎంతసేపు మాట్లాడించాలని జగన్మోహన్ రెడ్డి మంకు పట్టుకొని ఆయన రావట్లేదు. ప్రజల తరపున మాట్లాడే ప్రతిపక్షం లేదు. మరి వీళ్ళ సంగతి ఏందయ్యా? 164 మంది అంటే ఇదే ఈ బాలకృష్ణ మాట్లాడేటం సోత్కర్ష పరనింద. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద దాడి చేయటం, మాటలు దాడి చేయటం ఆ ప్రభుత్వంలో మీ ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అయింది. వాళ్ళు ఓడిపోయారు, ప్రజలు తీర్పిచ్చేశారు, ఆల్రెడీ వాళ్ళని మూలన కూర్చోబెట్టారు. వాళ్ళతో ఇంకేంది మీకు? మీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కూడా, కృష్ణారెడ్డి గారు, చంద్రబాబు నాయుడు కూడా మన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఒక మాట చెప్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం తిట్ల దండకం అందుకు ఉంది, అలా చేయబట్టే వాళ్ళు ఓడిపోయారు, రౌడీజం చేశారు, అందుకే ఓడిపోయారు, మనం అలా చేయొద్దని కార్యకర్తలకి అలాగే నాయకులకు కూడా పదే చెప్తూ వచ్చారు. కానీ అది ఆచరణలో మాత్రం ఏమీ లేదు. కానీ ఒక కార్యకర్త మీద మాత్రం, భారతిరెడ్డి మీద కొన్ని వ్యాఖ్యలు చేసిన సందర్భంలో మాత్రం కొన్ని చర్యలు తీసుకున్నారు. అదే ప్రామాణికంగా చూపిస్తున్నారు అన్నిటికీ. ఇది చూసారా, మేము ఇలా మాట్లాడితే ఇలా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. చిన్న కార్యకర్త కనుక చర్యలు తీసుకున్నారు. మరి బాలకృష్ణ మీద అలాంటి చర్యలు తీసుకోవాలంటారు ఇప్పుడు? మరి తీసుకోవాల్సిన అవసరం లేదంటారా? ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. బాలకృష్ణ మీద కూడా ఎందుకు అసెంబ్లీలో మాట్లాడాడు. ఎవరో అతను చీరాల కిరణ్ అనే అతను ఎవరో యూట్యూబ్లో మాట్లాడాడు. అది అయినా సరే అది అన్పార్లమెంటరీ, తప్పు. ఖచ్చితంగా చర్యలు తీసుకున్నారు, మంచిదే. మరి ఇప్పుడు బాలకృష్ణ శాసనసభలో మాట్లాడితే ఆయన తప్పు అని ఆయన అంగీకరించకపోతే, శాసనసభ కూడా దాని రికార్డుల నుంచి తొలగించకుండా ఈ రోజున ఆయన మీద చర్యలు తీసుకోకపోతే ఏమనాలి దీన్ని? ఇంకొకటి కూడా మీరు ఒక ప్రస్తావన చేశారు, అందరినీ మీరు ఈ విధంగా వ్యవహరించొద్దని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు అని. అసలు చంద్రబాబు నాయుడు ఈ సంవత్సరంన్నర కాలంలో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురించి మాట్లాడకుండా శాసనసభలో అయినా ఏ మీటింగులో అయినా సరే ఎక్కడన్నా మాట్లాడా? నిన్న శాసనసభలో శంకరయ్య అనేటువంటి సిఐ ఈయనకు నోటీసులు ఇచ్చాడని దాని మీద మాట్లాడేటువంటి క్రమంలో ఇది కొన్ని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఇప్పుడు 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని వందల సార్లు మాట్లాడుంటాడండి వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి. నేను ఒకటి అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు ముందు మార్చుకోవాలి. వాళ్ళ ఎమ్మెల్యేలు ఎలా మార్చుకుంటారు చంద్రబాబు నాయుడు మార్చుకోకుండా? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అనేటువంటి విషయం మర్చిపోతున్నాడు. నువ్వు ముఖ్యమంత్రివి, ఈ రోజున నీ చేతుల్లో లా అండ్ ఆర్డర్ ఉంది. గత ప్రభుత్వం ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కన్నా ముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి హత్య జరిగింది. ఆ రోజున హత్య జరిగితేట గుండెపోటు అని నిన్న అసెంబ్లీలో చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు ఈ మాట. గుండెపోటు అని ముందే వాళ్ళు ప్రకటించేశారు సాక్షి టీవీలో. నాకు ఆయన అంటాడు చంద్రబాబు నాయుడు, నాకు ఇంటెలిజెన్స్ ఐజీ చెప్పలేదు, డీజీపీ చెప్పలేదు, ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పలేదు. ఎవరు చెప్పకపోతే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఏంటి ప్రయోజనం? ఏంటి ప్రయోజనం? ఆ రోజు చెప్పలేదు, అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, వాళ్ళు 5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మీరు సంవత్సరంన్నర అయిందిగా. మీరు వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఇప్పుడు మీరు దర్యాప్తు జరిపించండి, ఎవరు వద్దన్నారు? మీకు దర్యాప్తు జరిపించేటువంటి అధికారం లేదా? ఇప్పుడు సెంట్రల్లో కూటమి ప్రభుత్వం, మీరు కూడా కూటమి ప్రభుత్వమే కదా, ఇక్కడ అక్కడ ఇద్దరు ఎన్డీఏనే కదా. మళ్ళీ సీరియస్గా దర్యాప్తు జరిపించండి. మరి దర్యాప్తు జరిపించకుండా ఆ రోజు నేను మోసపోయాను అని నువ్వు మోసపోయావు, నేను మళ్ళీ ముఖ్యమంత్రి ఇచ్చారు. మరి ఇప్పుడు నువ్వు చర్యలు చేపట్టు. ఎవరు ఆ రోజున శంకరయ్యతో పాటు ఎవరెవరు తప్పులు చేశారో ఆ హత్యకు సంబంధించినటువంటి బాధ్యులు ఎవరో అసలైనటువంటి దర్యాప్తు జరిపి వాళ్ళ మేము చర్యలు తీసుకోండి. సంవత్సరం నుంచి చెప్పిందే చెబుతున్నాడండి చంద్రబాబు నాయుడు వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి. అసలు ముఖ్యమంత్రి అనేటువంటి విషయం మర్చిపోతున్నాడు. అరే జగన్మోహన్ రెడ్డి అది చేసాడు, గంజాయి ఏదంటే మీరు సంవత్సరంన్నర అయింది. గంజాయి సంగతి ఏంటి? గంజాయికి సంబంధించినటువంటి ఏమైనా గంజాయి అక్రమ రవాణాన్ని నిలుపుదల చేసేటువంటి ప్రయత్నాల్లో మీరు ఎంత మేరకు సక్సెస్ అయ్యారు ఏంటి అనేటువంటిది చెప్పండి.
ఇంకా ఎన్నాళ్ళు జపం చేస్తారు? ప్రజలు ఆల్రెడీ తీర్పిచ్చి జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీళ్ళు పనికిరారు పాలనకని ప్రజలు తీర్పిచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళని పట్టుకొని ఎన్నాళ్ళు వేళ్లాడతారు? మళ్ళీ ఇంకోటి కూడా చెప్తాడు, నేను కక్ష సాధింపు చర్యలకు పాల్పడను, నేను అక్రమ కేసులు పెట్టను. నువ్వు కక్ష సాధింపు ఏంది, అక్రమ కేసులు ఏంది? తప్పు చేశారని నువ్వు 5 ఏళ్ళు చెబుతావు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయి సంవత్సరం ఉన్న తర్వాత కూడా ఇంకా నువ్వు ఎన్నాళ్ళు చెబుతావు? వాళ్ళ మీద కేసులు పెట్టి మొత్తం ఏదైతే అక్రమాలు ఉన్నాయో, మీరు మద్యం కేసు దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, మైన్స్ దగ్గర నుంచి, భూముల కుంభకోణాల దగ్గర నుంచి, మీరు ఇదే చంద్రబాబు నాయుడు మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లో 7 వైట్ పేపర్స్ రిలీజ్ చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి కుంభకోణాల మీద. ఏవి చర్యలే? మీ కేసులు ఎక్కడున్నాయి? ఎక్కడ ఎవరు కీలకమైనటువంటి వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి? అదేమనంటే మేము కక్ష సాధింపుకు పాల్పడమండి. నీ కక్ష సాధింపు గురించి ఎవరు మాట్లాడారు? తప్పు చేసినటువంటి వాళ్ళని నువ్వు వక్కర్స్ పలుకుతున్నావా అని ఈ రోజున ప్రజలు అడుగుతున్నారు. ఎందుకు నువ్వు చర్యలు తీసుకోవట్లేదని? ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని అంటే మీరు ఒక అంశాన్ని గమనించండి. ఆ రోజున ఆదానీతో కలిసి జగన్మోహన్ రెడ్డి అనేకమైనటువంటి అక్రమాలు చేసి లంచాలు తీసుకొని ప్రజల మీద భారాలు వేసేటువంటి 1,30,000 కోట్ల రూపాయలు విద్యుత్ భారాలు వేసేటువంటి ఒప్పందాలు చేసుకున్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు, పయ్యావులు కేశవు వీళ్ళు కోర్టులో కేసులు వేసి పోరాటాలు చేసినటువంటి వాళ్ళు. మరి ఇప్పుడు ఏమైంది? ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు. అదే ఆదానీతో మరి ఆ విధమైనటువంటి శక్తితో జరిగినటువంటి ఒప్పందాలని రద్దు చేసుకోలేదు. అదే ఆదానికి మొత్తము బీచ్ శాండ్ కాంట్రాక్టు, ఆ కాంట్రాక్ట్, ఈ కాంట్రాక్ట్, మళ్ళీ ఆదానికి మొత్తం కాంట్రాక్టు కట్టబెడుతున్నాయి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి కుంభకోణాలు పాల్పడటానికి ఆదాని వీళ్ళిద్దరు కలిసి కుంభకోణాలు చేశారంటే, ఇప్పుడు మీరు ఆదానితో కలిసి మీరు కుంభకోణాలు చేస్తున్నారు. ఇదే కదా మీరు చేసేది. అంటే జగన్మోహన్ రెడ్డి మీద కేవలం మాటల వరకే పరిమితం అవుతారా? చర్యలు తీసుకుంటారా? తీసుకోరా? జగన్మోహన్ ఇప్పుడు మీరు ఎమ్మెల్యేలు తీరు కాదు మార్చుకోవాల్సింది, చంద్రబాబు నాయుడు తీరు మార్చుకోవాలి. కేవలము గత ప్రభుత్వం మీద విమర్శలకే పరిమితం కావద్దు. తప్పులు చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టండి, జైలుకు పంపండి అంతే తప్ప ముచ్చట చెప్పేటువంటి ప్రయత్నం చెయ్యొద్దు. ఇది మీడియాలో కేవలము వాళ్ళ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళకి పేపర్లో రోజు వార్తలు రాసుకోవడానికి, అదుగో జగన్మోహన్ ప్రభుత్వంలో అది జరిగింది, కుంభకోణం జరిగింది, ఆ దేశాలకు డబ్బులు పంపించారు, ఈ దేశాలకు డబ్బులు పంపించారయ్యా. మీ సంవత్సరంన్నర అయింది, దర్యాప్తులు మొదలు పెట్టారు. కొండందు ఎలకరాన పడతారా లేదా? ఏంటి అది తేల్చండి. ఎన్నాళ్ళు ఊరికే వాళ్ళని తిడుతూ వాళ్ళ మీద విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకుంటారు? 5 ఏళ్ల పాటు ఈ విధమైనటువంటి పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం జరుగుతుందా? మరి అదే అసెంబ్లీలో కూడా జరుగుతుంది. ఇప్పుడు 10 రోజుల అసెంబ్లీ తీరేంటి? ఏం జరిగింది? అంతా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిన ఆ అంశాల మీద మాట్లాడతారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పుల మీద, లేకపోతే ఈ ప్రభుత్వంలో జరిగే పొరపాట్ల మీద, వీటి మీద ఏమైనా చర్చ జరిగిద్దా? ఏమైనా మాట్లాడతారా? మాట్లాడటానికి వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళ పరిస్థితే కాబట్టి వీళ్ళు మాట్లాడుకోలేరు. ప్రతిపక్షం బాధ్యత నుంచి తప్పుకున్నది. కాబట్టి ఇక్కడ మారాల్సింది నాయకుడు చంద్రబాబు నాయుడు. అతన్ని బట్టే వీళ్ళు ఈ విధంగా ఎమ్మెల్యేలు కానీ మిగతా వాళ్ళు కానీ వ్యవహరిస్తున్నారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని బట్టి వాళ్ళందరూ అలా వ్యవహరించారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు తీరును బట్టి వీళ్ళు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. దొందు అనేటువంటిది ఆల్రెడీ ఇప్పటికే ప్రజలకు తెలిసిపోయినటువంటి అంశం. ఇప్పుడు కృష్ణాంజలి గారు ముఖ్యంగా చట్టసభల్లో ప్రతిపక్ష నాయకుల్ని మానసికంగా దెబ్బతీయాలి అన్న ఒక వ్యూహంతోనే అధికార పార్టీ వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు మీద, సతీమణి మీద చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, ఇప్పుడు బాలకృష్ణ చేసిన భారతిరెడ్డి మీద కూడా కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చేశారు. ఇలాంటి మాటలకైతే చట్టసభల్ని వేదికగా మార్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ విధమైనటువంటి అనైతికమైనటువంటి చర్యలు, వ్యాఖ్యల్ని ఎవ్వరూ సమర్థించరు. అదేవిధంగా ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఏదో మనోస్థైర్యం దెబ్బతింటది అని అందరూ దిగజారిపోయినటువంటి వాళ్ళే ఉన్నారు ఈ రోజున. ఈ విధమైనటువంటి వ్యాఖ్యలకు ఎవరు మనోస్థైర్యం దెబ్బతింటది అది ఇది అనేది అందరూ దిగజారిపోయి వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఎవరు తక్కువ కాదు. ఈ రోజున అందరూ ఇదే దిగజారుడు భాషనే వాడుతున్నటువంటి పరిస్థితులు ఈ రోజున ఉన్నాయి. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళు ప్రజలు చీకొడుతున్నారు. ఆ విషయాన్ని వీళ్ళు నా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు అర్థం చేసుకోవట్లా. ప్రజలైతే అన్ని గమనిస్తున్నారు. ఈ విధమైనటువంటి ధోరణి ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు ఏ విధమైనటువంటి అనైతికమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు, అనైతికమైన భాష వాడుతున్నారు అనేటువంటి విషయాన్ని గమనించి ఈ అప్రజాస్వామికమైనటువంటి చర్యల్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అనేటువంటిది 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి ఓటమి నుంచి వీళ్ళు రాజకీయ పార్టీలు అర్థం చేసుకోవాలి.
ఇప్పుడు కూటమికి కూడా అదే వర్తిస్తుంది. మీరు చేసేటువంటి వ్యవహార శైలి వల్ల మాకు 164 వచ్చినాయి. ఇంకేముంది, ప్రతిసారి చంద్రబాబు నాయుడు చెబుతాడు నేరస్తులు రాజకీయాల్లో ఉండకూడదు, నేరస్తులు రాజకీయాల్లో లేకుండా చేస్తా అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డి ఉండకూడదు. ఓకే, మీరు ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో ఎవరు వస్తారు మళ్ళీ? జగన్మోహన్ రెడ్డి ఎదురు చూస్తున్నాడు. మీరు ఎలాగో ఫెయిల్ అవుతారు, మళ్ళీ నాకు ముఖ్యమంత్రి స్థానం వద్దని అతను ఎదురు చూసుకుంటా, లెక్కలు వేసుకుంటా, నేను కొద్దిసేపు నిద్ర నటిస్తే చాలు, ఏమంటే అట్లా కళ్ళు మూసుకొని తెరిస్తే మళ్ళీ 5 ఏళ్ళు అయిపోతే మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతాను, మీ మీద నువ్వేం చర్యలు తీసుకుంటా అని చెప్తున్నాడు. అంటే ఇద్దరు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యాఖ్యలు చేసుకోవటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు చర్యలు చేసుకోవటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ అనైతికమైనటువంటి ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతూ టైం వేస్ట్ చేస్తున్నారు తప్ప నిజమైనటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ప్రజాపాలన అందించేటువంటి విషయంలో మాత్రము వీళ్ళు పోటీ పడేటువంటి పరిస్థితిలో లేరు. నేను ఒకటి అడుగుతానండి, ఇప్పుడు శాసనసభల్లో లేకపోతే చట్టసభల్లో ఈ విధమైనటువంటి వైఖరి, ఇలాంటి ధోరణి ఉండటానికి ఇంకొక ప్రధానమైనటువంటి కారణం కూడా ఉంది. ఇది ప్రజలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది నా యొక్క విజ్ఞప్తి. ఇప్పుడు ఏమవుతుంది, వస్తేనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 150 సీట్లు ఇచ్చారు. ఆయన ఏమనుకున్నాడు, నేను 30 ఏళ్ళు నేనే, ఇంకా నాకు తిరుగులేదు, ఇక 151 నుంచి 175కి పోతాక తెలుగుదేశం కనపడదు అని ఆయన అనుకున్నాడు. ఇక జనసేనని అసెంబ్లీ గేట్ దగ్గర కూడా రానియనని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు. తీరా వచ్చారకాల ఆయన 11కు పడిపోయాడు. జనం ఏం చేశారు, మళ్ళీ పొలోమంటూ కూటమికి 164 ఇచ్చారు. వీళ్ళు కూడా అదే భ్రమంలో ఉన్నారు, ఇక మనకు తిరుగులేదు, ఇక జగన్మోహన్ రెడ్డి జైలుకు పోతాడు, లేదా వీళ్ళు పంపిస్తారో లేదో తెలియదు, ఏమైందో తెలియదు, వీళ్ళ చేతుల్లో కూడా లేదు, ఢిల్లీ వాళ్ళ చేతుల్లో ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డిని ఇక ప్రజలు తిరస్కరించని, ఇంక వాళ్ళు రానియరు, మేమే ఉంటామని వీళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడ ప్రజలు ఒక అంశాన్ని గమనించాలి. ప్రజల తరపున మాట్లాడేటువంటి వాళ్ళు గతంలో మనం ఒక 20 ఏళ్ళు గిన పరిశీలన చేస్తే ఇందా కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా గత అసెంబ్లీలో సంప్రదాయాలను గిన మనం గమనిస్తే, మీరు ఒక్క సభ్యుడు ఉన్నటువంటి లోక్సత్తా సంబంధించిన జయప్రకాష్ నారాయణ ఒక్కడే సభ్యుడు ఉన్న అనేకమైనటువంటి అంశాల మీద శాసనసభలో ప్రజా సమస్యల మీద మాట్లాడేటువంటి అవకాశాలు ఆ రోజున వచ్చినాయి కదా. అదేవిధంగా ఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసీ యంగ్స్టర్ అలాంటి వాళ్ళు, అదేవిధంగా సిపిఎం సంబంధించిన నోముల నరసింహయ్య, బీజేపీకి సంబంధించి ఒక్కళ్ళిద్దరు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఇతను కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఒకడే ఆ రోజున బీజేపీ తరపున ఉండేవాడు అసెంబ్లీలో, ఉమ్మడే ఆంధ్రప్రదేశ్లో. అయినా కూడా మంచి ప్రజా సమస్యల మీద మాట్లాడేటువంటి సంప్రదాయం ఉండేది. అయితే ఈ విధంగా అన్ని పార్టీలకి ఎంతో కొంత ప్రాతినిధ్యం ఉండేటువంటి విధంగా చట్టసభల్లో ప్రజల తరపున మాట్లాడేటువంటి పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు చట్టసభలకు వెళ్ళేటువంటి విధంగా ప్రజలకిన బాధ్యత తీసుకోకపోతే ఈ విధమైనటువంటి ధోరణే, గెలిస్తే వాళ్ళు, లేదంటే వాళ్ళు ఓడిపోతే వీళ్ళు, ఇక వీళ్ళకే పూర్తి మెజారిటీ ఇచ్చేస్తే వాళ్ళు ఇంకా కళ్ళు నెత్తికెక్కి ఈ రోజున ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసేటువంటి పరిస్థితులు ఉంది. కాబట్టి ప్రజలు కూడా గమనించి ప్రజల తరపున మాట్లాడే వాళ్ళు ఎవరు, పోట్లాడేటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి దాని మీద డబ్బు, అదేవిధంగా కులము ఇలాంటి ప్రభావాలకు గురి కాకుండా ప్రజా సమస్యల మీద మాట్లాడేవాళ్ళు, ప్రజాసేవకు అంకితమయ్యేటువంటి వాళ్ళని కనీసంగా అక్కడక్కడ కొన్ని నియోజకవర్గాల్లో అయినా పంపించగలిగితే మంచిది అనేటువంటిది ప్రజలు ఒకసారి ఆలోచించాలి అనేది నా సూచన.